జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి నెక్స్ట్ ఇసుకపాటి కీర్తన 600కి 420 మార్కులు, మంచి మార్కులు తీసుకొచ్చారు. ఎలిపే ప్రసాద్ ద్వారా మరి నగదు పురస్కారం ఇవ్వాలని కోరుతున్నాం. ఎలిపే ప్రసాద్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు వచ్చారు, పొరలేడు. మరి వాళ్ళ నాన్న వచ్చి తీసుకుంటున్నారు పురస్కారం. ఆ పాప కూడా 600కి 420 మార్కులు, మంచి మార్కులు సంపాదించింది ఆ పాప. మరి తర్వాత మలక వర్షిని బీరశేఖర్ ఎక్కడున్నా సరే మరి మలక వర్షినికి నగదు పురస్కారం ఇవ్వాలని కోరుచున్నాం. బీరశేఖర్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా రావాలి. బీరశేఖర్ ఎక్కడున్నా సరే రావాలి. మలక వర్షిని పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా పైకి రావాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం. మలకా జంగమి గారు ఎక్కడున్నా సరే పైకి రండి. తర్వాత బీరశేఖర్ మరి మన వారా బాబ్జీ కుమార్ ద్వారా ఆ పాపకి మలకా వర్షినికి నగదు పురస్కారాలను కోరి ప్రార్థిస్తున్నాం. తర్వాత వార రాణి 600కి 370 మార్కులు. ఈ పాప కూడా మంచిగా చదువుకుని మార్కులు సంపాదించింది. వారికి వార చిన్నబాబు ఎక్కడున్నా సరే ఆ పాపకి అతని చేతుల ద్వారా నగదు పురస్కారం వద్ద కోరి ప్రార్థిస్తున్నాం. వార చిన్నబాబు సారీ 412 మార్చారా? 412 మార్కులు అమ్మాయి తీసుకొచ్చిందండి 600కి. చాలా సంతోషం. తప్పని కొట్టిన ఒకసారి. రైట్. మరి తర్వాత చీలి విజయ్ కుమార్ 600కి 260 మార్కులు. మరి వాళ్ళు ఎవరైనా ఉంటే రావాల్సింది కోరుతున్నారు. లేరా? ఎవరైనా బంధుమిత్రులు ఎవరైనా ఉన్నారా? తర్వాత మరి ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ వీళ్ళు కూడా మంచి స్ఫూర్తి, బాగా చదువుకున్నారు. వాళ్ళు తొర్లపాటి బాలాజీ 1000 మార్కులకు 889 మార్కులు. చాలా సంతోషం. మంచి మార్కులు సంపాదించి వారి యొక్క తల్లిదండ్రులు కూడా స్టేజ్ మీద రావాలని కోరి ప్రార్థిస్తున్నాం. తొర్లపాటి బాలాజీ మరి తొర్లపాటి బాలాజీకి సత్యప్రసాద్ గారు పురస్కారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. మరి ఇంటర్మీడియట్లో 889 మార్కులు అంటే చాలా గొప్ప విషయం. గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ అదే గవర్నమెంట్ కాలేజీలో చదువుతూ మరి 890 మార్కులు సాధించడం అంటే చాలా సామాన్యమైనటువంటి విషయం కాదు. అందులో మళ్ళీ బైపీసీ గ్రూప్ తీసుకున్నాడు తమ్ముడు. బైపీసీ గ్రూప్ చదవడం అంటే చాలా కష్టతరమైనటువంటి విషయం. మరి అటువంటి సిచ్యువేషన్లో తమ్ముడు బైపీసీ గ్రూప్ తీసుకుని మంచి స్కోర్ చేయడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. తర్వాత చీలి కావ్య ఇంటర్మీడియట్లో 1000 మార్కులకి 818 మార్కులు. ఆ పిల్ల కూడా చాలా బాగా చదివి వాళ్ళ తల్లిదండ్రులు కూడా రావాలని కోరుతున్నాం పైకి స్టేజ్ మీదకి. తల్లిదండ్రులు ఉన్నారండి, వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ ఎవరైనా సరే
ఎవరొకరు వారికి ఎలిపే రాంబాబు ద్వారా నగదు పురస్కారం నెక్స్ట్ మేమెంటూ ఇవ్వబడును. ఏమా తల్లిదండ్రులు లేదా? ఎవరున్నారమ్మా? రమ్మని, ఎవరొకరు రమ్మని. రే రావాలా, సిగ్గుపడ స్టేజ్ మీదకి వస్తే సిగ్గేటి మరి. ఇక్కడ చీలి కావ్య 1000 మార్కులకి 818 మార్కులు, చాలా గ్రేట్. చూడండి, మంచి మార్కులు సంపాది 889. తొర్లపాటి 818. చూడండి, ఎలిపే రాంబాబు ద్వారా మెమెంటో, తర్వాత నగదు పురస్కారం. అది రైట్, కింద పేరు రైట్. నెక్స్ట్ 3వ ప్రైజ్, 3rd ప్రైజ్ తొర్లపాటి సంగీత. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పైకి రావాలని కోరుతున్నాం. 1000 మార్కులకి 730 మార్కులు. ఆ అమ్మ కూడా మంచి అవుతుంది. వారికి పురస్కారం మన అంబటి రాజు ద్వారా నగదు పురస్కారం, తర్వాత మెమెంటో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. చాలా చక్కగా చదివి ఈ రోజుని మంచి గ్రేట్ఫుల్ ఊరు, మన పేట ఎంతో పరువు నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మంచి మార్కులు తీసుకొచ్చారు. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి చదివించారు. ఈ రోజుని వాళ్ళు కూడా గౌరవంగా తీసుకుంటున్నారు ఈవేళ నగదు పురస్కారం. మరి ఈ సంవత్సరం ఫస్ట్గా మేము ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పడిన తర్వాత 1st, 2nd, 3rd మెమోటో ఇచ్చి తర్వాత నగదు పురస్కారం ఇవ్వాలని మనం అందరం అనుకున్నాం. నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం నుంచి 1st, 2nd, 3rd ఇవ్వాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడైనా సరే 1st, 2nd, 3rd ఇస్తారు. కానీ మేము మొట్టమొదటి అర్థం మీద అందరూ ఎంతమంది అయితే పాస్ అయ్యారు అంతమంది కూడా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మేము అందరం ఆలోచించుకుని వాళ్ళకి నగదు నెక్స్ట్ మెమోటో ఇవ్వడం జరిగింది. మరి ఈ సభని ఎంతో సంతోషంగా మీరు అందరూ వచ్చినందుకు మీకు అందరికీ చాలా ధన్యవాదాలు. మరి క్లోజింగ్ మరి మన అంబటి అంబేద్ ఒక 2 మాటలు మాట్లాడతారు అంబేద్కర్ గురించి. మరి మీరు అందరూ ఒక వినవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నారు. Terima kasih.